హాయ్ ఫ్రెండ్స్, భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు. ఈ పండగ టైంలో పిల్లలు ఎక్కువగా ఇష్టపెట్టుకునేది గాలిపటాలు ఎగరేయడమే కదా. ఇంకా కైట్ ఎగరేయడం అంటే అందరికీ ఇష్టమేనండి, పిల్లలతో పాటు పెద్దలతో సహా. ఇంకా మా చిన్నోడైతే వీడియోకి అస్సలు ఇష్టపెట్టుకోడు. చూస్తున్నారా ఎలా ముఖం దాచేసుకుంటున్నాడు. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నామండి, రాలేదు. చూస్తున్నారు ఎన్ని గాలిపటాలు అయితే కొనేసుకున్నారో. ఇంకా మాతో పాటు మీరు కూడా ఆర్కే బీచ్ చూద్దురు రండి. మా చిన్నోడు టీచర్ గారి పిల్లలండి వాళ్ళు. ఇంకా ఆటో అయితే వచ్చేసింది. 100 రూపీస్ అయితే తీసుకున్నాడు 5 మెంబర్స్కి. మా పెద్దవాడు కొంచెం పెద్ద అయిపోయాడు కదండి, మాతో అయితే రాడు. వాడు ఓడికి వెళ్ళిపోతుంటాడు ఎక్కడికైనా సరే. ఇంకెక్కడికైనా సరే మా మాయ మా చిన్నోడు మేమే వెళ్తుంటాము. ఆర్కే బీచ్ అయితే వచ్చేసిందండి. చూస్తున్నారు ఎంత జనం ఉన్నారో. ఈ పండగ సీజన్లో విశాఖ మొత్తం ఆర్కే బీచ్లోనే ఉంటుందండి. గాలిపటాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే 3కి వచ్చామండి, అప్పటికే ఇంత జనం ఉన్నారు. ఇంకా రాను రాను అలా జనం ఎక్కువ అయిపోతారు. చూస్తున్నారా. చివరి వరకు ఈ వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారండి ఎంత జనం ఉన్నారు. అలాంటి షాపులు అయితే చాలా పెట్టారండి, చాలా రేటుగా కూడా ఉన్నాయి కైట్లు అయితే. చూస్తున్నారా పెద్దలు పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. గద్దల్లా కనిపిస్తున్నాయి చూస్తున్నారా. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పోలీస్ బందోబస్తు ఉంటుందండి. ఎందుకంటే మాధ్యదారాలు ఉంటాయి కదా, మాధ్యదారాలు మనకు కోసిపోతాయి. అందువల్ల మాధ్యదారాలు అయితే వద్దనేశారు. మా చిన్నోడికి కూడా ఆయనే చక్కగా చుట్టేస్తున్నారు. చూస్తున్నారా. మాధ్యదారాలు కానీ మామూలు దారాలు అంటే మామూలు దారాలు కూడా కొనుక్కున్నామండి. మాధ్యదారాలు చేయకూడదు కదా, అందుకే మాజీదారు వద్దనేసారు కదా. ఇంకా మామూలు ఒకటి 100 ఎగరేయండి. ఇంకా రేట్లు ఇలాగే ఉంటాయి ఇక్కడ. ఇంకా సాయంకాలం అయితే బోళ్ళు జనం వచ్చేస్తారు. ఇంకా గ్రద్దలు బాగా ఎగురుతున్నాయి అన్నిటికంటే. చూస్తున్నారా. చక్కగా ఫ్యామిలీస్తో వచ్చేస్తారండి బీచ్కి అయితే మాత్రం ఈ పండగ టైంలో. మరి పల్లెటూరులో అయితే బాగుంటుంది, మరి సిటీలో అయితే ఇలాంటివే ఎంజాయ్ చేయాలి. మరి ఇంకా విశాఖ మొత్తం ఎక్కడుందంటే ఆర్కే బీచ్లోనే ఉంటుంది. పండగ 3 రోజులు కూడా ఇలానే ఉంటుందండి. గాలిపటాలు మాత్రం చాలా రేట్లు ఉన్నాయండి. మరి పండగ టైంలోనే కదా వాళ్ళకి కూడా వ్యాపారం అయ్యేది. చిన్న చిన్న గాలిపటాలే 100 రూపీస్ చెప్తున్నారు, పెద్దవైతే 500. మరి బుద్ధివంతుడు కూర్చుండిపోయాడు. సూపర్, చాలా పైకి వెళ్తుందిరా. ఇలాంటి దగ్గర పైకి ఎగరేయలేము కదా. మా చిన్నోడైతే అలికి కూర్చుండిపోయాడు.
ఎందుకంటే ఇలాంటి దగ్గర మధ్యధరలు ఉపయోగించకూడదు అన్నామని వాడు ఉడికిపోయాడండి బాగా. చూస్తున్నారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారా. సముద్రం చాలా ముందుకు వచ్చేస్తుందండి, ఒక్కోసారి ముందుకి ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోతుంది సముద్రం. నేను కూడా చాలా రోజులైంది బీచ్కి వచ్చి, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడాను. ఆర్కే బీచ్లో తినడానికి భలే ఉంటాయండి, మురిమిర్చి కానీ మామిడి బద్దలు కానీ చాలా బాగుంటాయి. ఇంటి దగ్గర అయితే తినం, కానీ ఇలాంటి దగ్గర అయితే మాత్రం కుమ్మేస్తాను నేనైతే. నదులన్నీ కలిసేది ఈ సముద్రంలోనే కదండి. ఖచ్చితంగా సముద్రం దగ్గరికి వెళ్తే మాత్రం మనం స్నానం చేయకపోయినా పర్వాలేదని కాసేది నీళ్ళు తల మీద వేసుకుంటే చాలా మంచిది. ఎక్కడ పడితే అక్కడ ఇలా మురిమిర్చిలు ఉంటూనే ఉంటాయండి. చూస్తున్నారా గుర్రాలు. ఈ గాలిపటాలు పెట్టలేక భలే ఇబ్బంది అయిపోయాం మేమైతే. తల్లిదండ్రులు ఈ గాలిపటాలు కట్టేసరికే సరిపోయింది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలతో. చూస్తున్నారండి, నేను కూడా ఎగరేసేసానండి గాలిపట. నా గాలిపట ఏడు తిరిగేస్తుంది. చూడు ఎన్ని గాలిపటాలు ఉన్నాయో. పక్షులో గాలిపటాలో తెలియకంటే ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. పండగ 3 రోజులు కూడా ఇలానే ఉంటుందండి ఇక్కడైతే. చూస్తున్నారు మా చిన్నవాడు గ్రద్దం తయారు చేస్తున్నాడు. 200 అటండి ఆ గ్రద్ద. ఇక్కడ 500 అంటది, 500. తగులుతుంది ఎవరికైనా జాగ్రత్త. గద్ద కోడిపిల్లలు ఎక్కడున్నాయా అని ఎతుకుతుంది. రెక్కలు చూడు ఎలా గీస్తున్నాయో. భలే ఎగురుతుంది కదా మా గ్రద్ద. ఇంకా ఇంటి నుంచి అయితే క్యాబేజీ పకోడీ తెచ్చానండి స్నాక్స్. ఇంకా బీచ్ దగ్గర కొనుక్కొని తినగా మరి ఇంక ఇంటి దగ్గర కూడా తినేసుకున్నాము. ఇంకా మా చిన్నోడికైతే మురిమిర్చి కావాలన్నాడు, వచ్చేసాం మురిమిర్చి దగ్గరికి అయితే. ఖచ్చితంగా ఇంకా బీచ్కి వచ్చినప్పుడు మురిమిర్చి తినంది ఎవ్వరూ ఉండరండి. మేమైతే మామిడి బద్దలు మురిమిర్చిలు చెక్క తీసేసుకొని తినేసాము. చూస్తున్నారా, ఇక్కడ కూడా రేట్లు పెంచేశారండి. మురిమిర్చి 30 రూపీస్ చేసేసారు. ఈ గాలిపటం చాలా బాగుందండి చేపది. పద పదవే వయ్యారి గాలిపటమా, పద పదవే వయ్యారి గాలిపటమా. చూస్తుండగానే సాయంకాలం అయితే అయిపోయిందండి. చూస్తున్నారా, ఇంకా నవ్వు హోటల్, దుర్గాదేవి గుడి చాలా బాగుంటుందండి. ఇంకా ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా డబ్బులు ఉండలే కానీ ఆర్కే బీచ్ మొత్తం కొనేవచ్చు. ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంకా ముందుకైతే పెట్టారు. మేము అంత దూరం అయితే వెళ్ళలేదండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా బయలుదేరిపోతున్నాను. చూస్తున్నావా ఎంత 6 అయిపోతున్నా ఇంకా ఎగరేస్తూనే ఉన్నారు గాలిపటాలు. ఇంటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా ఐస్ క్రీమ్ తినేసే వెళ్తారండి ఆర్కే బీచ్లో.
మొక్కజొన్నలు అయితే మరి చెప్పవలసిన లేదు, కాల్చి ఇస్తారు, సూపర్గా ఉంటాయి. మేము కూడా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. బాయ్ ఫ్రెండ్స్.